హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు సిస్టర్ ఫ్లైస్. మా కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ ఎలా జరుపుకున్నామో మేము ఈ వీడియోలో చూపిస్తాం. ఎండ్ వరకు చూసేయండి. దానికంటే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ ఎలా స్టార్ట్ అయ్యాయి అంటే, ఫస్ట్ మేము కృష్ణుడికి పూజ చేసేసాము. పూజ చేసిన తర్వాత ఉట్టు కొట్టడానికి రెడీ అయ్యామన్నమాట. చూడండి, ఇక్కడ మా బుజ్జి బుజ్జి కృష్ణయ్యలు, మా బుజ్జి గోపికమ్మలు ఎంత క్యూట్గా ఉన్నారో. భజరే నంద గోపాల హరే, భజరే నంద గోపాల హరే, మురళీ గానలోల దూరమేల దిగిరా కృష్ణ, కడలై పొంగుతున్న ప్రేమ నీల కనరా కృష్ణ, అందుకో సంబరాల స్వాగతాల మాలిక, ఇదిగో నిన్ను చూసి వెలుగుతున్న ద్వారకా. భజరే నంద గోపాల హరే, భజరే నంద గోపాల హరే, భజరే నంద గోపాల హరే, భజరే నంద గోపాల హరే. మాయద మాటున దాగిన ఆశలు వెన్నెల విందనుకో, మా కన్నుల కందని మాయని చూపుతూ మెల్లగా దోచుకుపో. గిరిని వేలిపైన నిలిపిన మా కన్నయ్య, తులసి దళానికి ఏల తూగినవయ్యా, కొండంత భారము గోరంత చూపిన లీలా కృష్ణయ్య, మా చీరలు దోచిన అల్లరి ఆటలు మా పైన ఏ మాయా. భజరే 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 భజ భజ భజ, భజరే నంద గోపాల హరే, భజరే నంద గోపాల హరే, భజరే నంద గోపాల హరే, భజరే నంద గోపాల హరే. మాయవి కావని మాధవుడా, నిన్ను చేరిన ప్రాణమిది, మా మాయని బాధని పిల్లన గ్రోవిన రాగము చేయమని, ఎవరిని ఎవరితోటి ముడి పెడుతూని ఆట, చివరికి ప్రతి ఒక్కరిని నడిపెదవుగని బాట, తీరని వేదన తీయని లాలన అన్నీ నీవయ్యా, నీ అందెల మూగల సవ్వడి గుండెలో మోగించరావయ్యా. భజరే నంద సో ఫస్ట్ అయితే మా బుజ్జి కృష్ణయ్యలతో ఉట్టి కొట్టించేశారు. ఉట్టి కొట్టిన తర్వాత ఇక్కడ అందరూ ఏం చూస్తున్నారు అంటే, ఉట్టెలో ఆవు పాలు, ఆవు పెరుగుతో పాటు డబ్బులు కూడా పెడతారనమాట. సో అవి తీసుకుంటే మంచిది అని అందరూ అంటారు. సో అందుకని వీళ్ళంతా అవి వెతుకుతున్నారనమాట. సో ఇక్కడ స్టార్ట్ అయిందండి అసలైన ఉట్టి కొట్టడం. ఒక పక్క నుంచి వాటర్ పోయడం, మనమేమో ఉట్టి కొట్టాలని ఎంతో ట్రై చేస్తూ ఉంటాం. ఈ ఉట్టు కొట్టడంలో కూడా ఒక మోరల్ స్టోరీ ఉందటండి. అదేంటో మీకు తెలుసా? తెలిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. నాకు తెలిసిన స్టోరీ ఏంటో నేను చెప్తాను. ఇక్కడ ఆ ఉట్టి చూడండి ఎంత హైట్లో ఉందో. అంత హైట్లో ఉన్నా సరే మనం ఎంతగానో ప్రయత్నిస్తూ దాన్ని కొట్టడానికి ట్రై చేస్తూ ఉంటాం. కానీ మనకి ఎదురుగా ఉన్న వాళ్ళు మనకి అందకుండా ఆ ఉట్టిని పైకి లాగేస్తూ ఉంటారు. ఇంకొక పక్క నుంచి అటు నుంచి ఇటు నుంచి ఉన్న వాళ్ళు మన మీద వాటర్ కొట్టి మనకి ఏం కనపడకుండా చేస్తారు. సో ఇలా ఎన్ని అడ్డంకులు వచ్చినా మన ప్రయత్నం మాత్రం మనం విడిచిపెట్టాం. ఆ ఉట్టి కొట్టకుండా అయితే ఉండేదే లేదు కదా. సో ఇలా ఒకరితోనే అవ్వదు కాబట్టి ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి ఒకరి మీద ఒకరు నించొని ఆ ఉట్టను కొడతారనమాట. సో అప్పుడు అంత హైట్కి మనం రీచ్ అవ్వగలం కాబట్టి ఇక ఈ ఎదురు నుంచి ఉట్టు లాగే వాళ్ళకి ఇంకా అంతకంటే హైట్కి లాగే అవకాశం ఉండదు.
వీళ్ళు వాటర్ వేసినా మనం ఎంతో హైట్లో ఉంటాం కాబట్టి అంత హైట్కి వాళ్ళు వాటర్ కూడా సో మనం ఆ హైట్లో ఉన్నప్పుడు ఉట్టి కొట్టడం అయితే చాలా ఈజీ కదా. సో మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే మనం కూడా మన లైఫ్లో ఒక గోల్ పెట్టుకొని ఆ గోల్ని రీచ్ అవ్వడానికి ఎంతగానో ట్రై చేస్తూ ఉంటాం కదా. సో అలా రీచ్ అవ్వడానికి ట్రై చేసేటప్పుడు ఇలా అందరి సపోర్ట్తో అందరితో మనం కలుపుగోలుగా ఉండి హ్యాపీగా వాళ్ళ సపోర్ట్తో ఇంకా ముందుకు వెళ్ళగలిగితే మనం ఇంకా ఈజీగా మన గోల్ని రీచ్ అవుతాం. సో ఇదండి ఉట్టి కొట్టడంలో ఉన్న మోరల్ స్టోరీ. మా వీడియో మీకు ఎలా అనిపించింది కమెంట్ సెషన్లో కమెంట్ చేసి చెప్పేయండి. ఇది నా రాధా అవుట్లుక్. సో స్టే ట్యూన్ టు సిస్టర్ ఫ్లైస్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.